అందరికీ నమస్కారం అండి. మన గుడి మన సాంప్రదాయం యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ఇక్కడ జీవిస్తున్నది తణుకు పట్టణంలో స్వయంభూగా వెలిసిన శ్రీ సూర్యనారాయణ స్వామి వారండి. గుడి గోపురం పైన స్వామివారు ఈ విధంగా దర్శనమిస్తారండి. 7 గుర్రాల రథం పైన అనూరుడు రథసారథిగా ఉంటూ స్వామివారు దర్శనమిస్తారు. ఈ గుడి మొదట్లో చాలా చిన్నదిగా ఉండేదండి. ఈ మధ్య కాలంలోనే దీన్ని పునర్నిర్మించడం జరిగింది. కొంచెం పెద్దగా కట్టారనమాట. అలాగే స్వామివారికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుందండి. మనం గుడికి వెళ్ళగానే ముందు ఈ ధ్వజస్తంభం అయితే దర్శనమిస్తుంది. అందులో ఆంజనేయ స్వామివారు నమస్కార ముద్రలో ఉంటూ మనకి దర్శనమిస్తారు. సూర్యనారాయణ స్వామి వారంటేనే ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవం అండి. మనం కనుక పూర్తి భక్తి శ్రద్ధలతో నిండు మనస్సుతో ఆయనకి పూజలు చేస్తే ఎంతటి మొండి అనారోగ్యాన్నైనా సరే ఆయన పరిష్కరిస్తారు. మనల్ని పూర్తి ఆరోగ్యవంతుల్ని చేసే దైవం సూర్యనారాయణ స్వామి అండి. ఇక్కడ సూర్యనారాయణ స్వామికి మొక్కుకొని ఆరోగ్యం బాగు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఇక్కడ ఈయన స్వయంభూగా వెలిసిన మూర్తి. అలాగే ఆలయానికి మరొక పక్కన వివిధ దేవతామూర్తులు అయితే కనిపిస్తారండి. సింధూర వర్ణ శోభితంగా దర్శనమిస్తున్న ఆంజనేయ స్వామి వారు, అలాగే ఒక చేత్తో గద పట్టుకొని మరొక చేత్తో అభయమిస్తున్న విఘ్నేశ్వర స్వామి వారండి. మరొక పక్కన సుబ్రహ్మణ్య స్వామి వారండి. ఇక్కడ విగ్రహాలన్నిటినీ కూడా దూరం నుండి చూసి నమస్కారం చేసుకోవాలని, దీపారాధన చేయవద్దని బోర్డు రాసి పెట్టారు. ఎందుకంటే విగ్రహాలన్నీ కూడా చాలా నిండుగా జీవకళ ఉట్టిపడుతూ ఉన్నాయండి. వాటిని పాడు చేయకుండా భక్తులందరూ పసుపు కుంకాలు జల్లి దీపారాధన చేస్తే విగ్రహాలు కొంచెం పాడవుతాయేమోనని చెప్పి ఆ విధంగా బోర్డు పెట్టారండి. ఇది సీతారాముల వారి విగ్రహాలు, నాకు చాలా బాగా నచ్చినవి. అలాగే వేణుగోపాల స్వామి వారండి. ఈయన వెంకటేశ్వర స్వామి వారండి. పక్కనే మరి శివలింగం కూడా కనిపిస్తుంది. మరొక పక్కన జంటనాగుల విగ్రహాలు అయితే ఉంటాయండి. పెళ్ళై చాలా కాలం గడిచిన సంతానం లేని వారు ఈ జంటనాగులకి పూజ చేస్తే సంతానం కలుగుతుందంటండి. అలాగే షిరిడి సాయినాథుల వారి పాలరాతి విగ్రహం ఒకటి ఉందండి. షిరిడీలో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ బాబావారిని చూస్తే నాకు అచ్చంగా అలాగే అనిపించింది. మరొక పక్కన పద్మాసనంలో పద్మహస్త వరదాయిని అయ్యి శ్రీ లక్ష్మీ అమ్మవారు దర్శనమిస్తారండి. అలాగే చివరిగా మనకి గాయత్రీమాత దర్శనం కూడా ఉంటుంది. ఇక్కడ గాయత్రీమాత అయితే అచ్చం గాయత్రీమాత చిరునవ్వులు చిందిస్తూ మనల్ని చూస్తూ దీవిస్తున్నట్టుగా ఉంటుందండి. ఈ 2 విగ్రహాలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి. ఇక్కడ మాఘమాసంలో చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారండి స్వామివారికి. ఆదివారాల్లో అయితే ఇక్కడ చాలామంది భక్తులు ఇసుక వేస్తే రాలనంత మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు స్వామివారికి. వాళ్ళ ఆరోగ్యం సమస్యలు నయమైన తర్వాత స్వామివారికి ప్రదక్షిణల ద్వారాగా మొక్కు తీర్చుకుంటారండి. 11 సార్లు కానీ 21 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ ఇలా స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ప్రత్యేకత అండి. అలాగే ఈ మొక్కులు ఆదివారం నాడు తీర్చుకుంటూ ఉంటారు. 9 ఆదివారాలు కానీ 11 ఆదివారాలు గాను లేదా 21 ఆదివారాలు కానీ ఎవరి ఇష్టానుసారంగా వారు మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారు తన 3 భార్యలతో దర్శనమిస్తారండి. 7 గుర్రాల రథం పైన అనూరుడు రథసారథిగా ఉంటూ ఉష, ఛాయ, సంధ్యాదేవులు దేవురులుగా ఉండి వెండి మకర తోరణం మధ్యలో స్వామివారు దర్శనం ఇస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. మాఘమాసంలో ఇక్కడ స్వామివారికి ఎంతో వైభవోపేతంగా కళ్యాణం నిర్వహిస్తారు. అప్పుడు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. వచ్చిన భక్తులందరికీ అన్న సమారాధన జరిపించడంతో పాటు స్వామివారి కళ్యాణం